హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, గాథా సప్తశతి గ్రంథకర్త ఎవరు? గాథా సప్తశతి గ్రంథకర్త హాలుడు. ఆంధ్ర శాతవాహన రాజధాని ఏది? ఆంధ్ర శాతవాహన రాజధాని ధాన్యకటకం. శాతవాహనుల ముఖ్య పట్టణము ఏది? శాతవాహనుల ముఖ్య పట్టణం పైఠాన్. శాతవాహనుల నౌకా వ్యాపారానికి సాక్ష్యాధారం ఏది? శాతవాహనుల నౌకా వ్యాపారానికి సాక్ష్యాధారం పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన ఓడ చిహ్నం. శాతవాహనుల రాజమతం ఏది? శాతవాహనుల రాజమతం వైదిక మతం. శాతవాహనుల శాసనాల్లో వాడిన భాష ఏది? శాతవాహన శాసనాల్లో వాడిన భాష ప్రాకృతం. శాతవాహన రాజుల్లో ఎవరు గొప్పవాడు? శాతవాహన రాజుల్లో ఎవరు గొప్పవాడు? గౌతమిపుత్ర శాతకర్ణి. నాగార్జునకొండ సుప్రసిద్ధ విద్యా కేంద్రంగా ఎవరి కాలంలో వర్ధిల్లింది? నాగార్జునకొండ సుప్రసిద్ధ విద్యా కేంద్రంగా ఎవరి కాలంలో వర్ధిల్లింది? ఇక్ష్వాకుల కాలంలో. విష్ణుకుండినుల్లో చాలా గొప్ప రాజు ఎవరు? విష్ణుకుండినుల్లో చాలా గొప్ప రాజు రెండో మాధవవర్మ. శ్రీ పర్వతస్వామి ఏ రాజవంశీయుల కులదైవం? శ్రీ పర్వతస్వామి ఏ రాజవంశీయుల కులదైవం? ఇక్ష్వాకుల వంశీయుల కులదైవం శ్రీ పర్వతస్వామి. విష్ణుకుండినుల కాలంలో ఘటికల స్థానాలు. విష్ణుకుండినుల కాలంలో ఘటికల స్థానాలు విద్యా సంస్థలు. సముద్రగుప్తుడి చేతిలో ఓడిన పల్లవరాజు ఎవరు? సముద్రగుప్తుడి చేతిలో ఓడిన పల్లవరాజు విష్ణుగోపవర్మ. సుప్రసిద్ధ ద్రాక్షారామ దేవాలయ నిర్మాత ఎవరు? సుప్రసిద్ధ ద్రాక్షారామ దేవాలయ నిర్మాత మొదట చాళుక్య భీముడు. విదేశీ వర్తకం సాగించే వర్తకులకు రక్షణ కల్పిస్తూ అభయం ఇస్తూ గణపతి దేవుడు వేయించిన శిలాశాసనం ఎక్కడ ఉంది? విదేశీ వర్తకం సాగించే వర్తకులకు రక్షణ కల్పిస్తూ అభయం ఇస్తూ గణపతి దేవుడు వేయించిన శిలాశాసనం ఎక్కడ ఉంది? మోటుపల్లిలో ఉంది. మహాభారతాన్ని కొంత భాగం తినిగించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు? మహాభారతాన్ని కొంత భాగం తినిగించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు? నన్నయ్య. నెక్స్ట్, గణపతి దేవుని రాజగురువు ఎవరు? గణపతి దేవుని రాజగురువు ఎవరు? విశ్వేశ్వర శివుడు. శ్రీనాథుడు ఏ రెడ్డి రాజుల కొలువులో విద్యాధికారిగా పనిచేశాడు? శ్రీనాథుడు ఏ రెడ్డి రాజుల కొలువులో విద్యాధికారిగా పనిచేశాడు? పెదకోమటి వేమారెడ్డి. అసఫ్ జాహీ వంశం స్థాపించిన సంవత్సరం. అసఫ్ జాహీ వంశం స్థాపించిన సంవత్సరం 1724. నిజాం కాలేజీ స్థాపించిన సంవత్సరం 1887. నిజాం ఉల్ ముల్క్ చనిపోయిన సంవత్సరం. నిజాం ఉల్ ముల్క్ చనిపోయిన సంవత్సరం 1748. ఆంధ్ర ఉద్యమాన్ని గురించి చర్చించడానికి ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆంధ్ర ఉద్యమాన్ని గురించి చర్చించడానికి ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? బాపట్లలో జరిగింది. ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ మొదటిసారి ఎప్పుడు స్థాపించారు? ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ మొదటిసారి ఎప్పుడు స్థాపించారు? 1918లో. భారతదేశం లౌకిక రాజ్యం అంటే రాష్ట్రం ఏ మతానికి చేయూతనివ్వదు. రాష్ట్రం ఏ మతానికి చేయూతనివ్వదు. అదే భారతదేశం లౌకిక రాజ్యం. ఇవండి ఇండియన్ హిస్టరీలోని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.